Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ ఈ ఈ మే 10కి చెందినటువంటి వాక్య భాగం యాకోబు పత్రిక 2వ అధ్యాయం. అక్కడ ఒక సమస్య ఉన్నది. ఆ థియాలజికల్ సమస్య ఏంటి అనంటే విశ్వాసంతో క్రియలు రాజీ పడాలా, లేకపోతే పౌలుతో యాకోబు రాజీ పడవలనా, లేక బైబిల్తో మనం రాజీ పడాలా అనేటువంటి ప్రశ్నకి మనం జవాబు పొందుకుంటాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వరకు చదువుకుందాం. యాకోబు 2:14 నుండి 26. యాకోబు పత్రిక. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసమన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచున్నవి. 26 వరకు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుతున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయననియు, క్రియ మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. పౌలు చెప్పిన దానికి ఈ యాకోబు చెప్పిన దానికి పొత్తు లేనట్లుగా, అవి రెండు బద్ధ విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, వర్క్స్ కానీ లేకపోతే డీడ్స్ కానీ, క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము అని ఈ విధంగా అపోస్తుడైన పౌలు వ్రాస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా, ఓ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రాణము లేని శరీరమే ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రత్యేకంగా 20, 24, 26 వచనాలు మనం
దానికి సమ్మరీ మనం చదువుకున్నాం. చూడటానికి పౌలు యాకోబుల మధ్య మధ్యనున్న వైరుధ్యం, ఆ టెన్షను లేకపోతే వైరుధ్యం ఎంత కళ్ళకు కట్టినట్లుగా ఉంటుందనగా, శతాబ్దాల తరబడి నిరంతరమైన చర్చకు అది దారితీస్తుంది. ఎంతవరకు అవి బద్ధవిరుద్ధంగా కనిపిస్తుందంటే దాన్ని బట్టి ఎన్నో డిస్కషన్స్ జరిగినాయి. దేవుడు నిజంగా బైబిల్ ద్వారా మాట్లాడతాడా అని అనుమానించే విమర్శకులు చాలామంది ఆ రెండు వాక్య భాగములను సంధిపరచలేమని భావిస్తారు. ఈ రెండు భాగములను కలిసి విభిన్నమైన విభిన్నమైన వాగ్దానాలతోనూ విరుద్ధమైన వ్యాఖ్యానాలతో ప్రారంభం నుండి క్రైస్తవ మతంలో విభిన్న శాఖలు ఉన్నవని ఇవి నిరూపిస్తున్నట్లుగా తలుస్తారు. ఇక్కడ పెద్ద సెంటెన్స్, దీనిలో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఈ బద్ధ విరుద్ధంగా ఉన్నటువంటి వాక్యాలండి. కాబట్టి ఒక డినామినేషన్ వాళ్ళు ఒక విధంగా అర్థం చేసుకుంటారు, రెండో డినామినేషన్ వాళ్ళు రెండుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడో నుండి ఈ బైబిల్లో ఈ బద్ధ విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలున్నాయి, వాక్యాలున్నాయి, సంగతులున్నాయి, ఆలోచనలున్నాయి. దాన్ని బట్టే ఎన్నో శాఖలుగా ఉన్నవి అని అంటారు. మరికొందరి భావన ప్రకారము పౌలు యాకోబుల క్రియలకు వేరుగా అర్థము ఇస్తున్నారని, వారి మధ్యనున్న సంబంధమునకు ఇది కీలకమైనదని రహస్యంగా ఉంటున్నది. అంటే క్రియలు, కొంతమంది ఏమంటారంటే పౌలు క్రియలు అనేటువంటి దాన్ని, ఆ క్రియలని పౌలు ఒక విధంగా అర్థం చేసుకుంటాడు, మరొక విధంగా యాకోబు అర్థం చేసుకుంటాడు. అది కీలకం దీనికి, ఈ సమస్యకు. ఆ విధంగా వేరువేరుగా విధాలుగా అర్థం చేసుకుంటారు కాబట్టి అది దానికి కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరు ఉన్నటువంటి మధ్య సమస్యను మనం ఆ విధంగా తీర్చొచ్చు అని అంటారు. అనేకులు అనేకమైన వివరణాత్మక విశ్లేషణను అందజేస్తున్నారు. వాటిలోని తప్పు ఒప్పులను ఇచ్చట తర్కించలేము. అయినప్పటికీ ఈ క్రింద అంశములను ఆలోచించుట సహాయకరంగా ఉండవచ్చును. ఓకే, ఇక్కడ 3 విషయాలు ABC, ఆ విషయాలని మనం గమనిద్దాం. మొదటిది ఏంటి అంటే, పౌలు యాకోబులు భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కాంటెక్స్ట్ డిఫరెంట్, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు డిఫరెంట్. అది మొదటిది. పౌలు విషయంలో దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పౌలు విషయంలో క్రియలు మంచివి కానీ చెడ్డ క్రియలు కానీ ఒక వ్యక్తి క్రైస్తవుడనుటకు ప్రాథమిక సహాయము అందజేయగలనని చెప్పే వారిని పౌలు ఎదుర్కొంటున్నాడు. అంటే క్రియల వలన, క్రియలు చేస్తే క్రైస్తవుడు అవుతాడు, క్రియలు క్రైస్తవుడు కావటానికి అవి దోహదపడతాయి, సహాయపడతాయి అనేటువంటి వాళ్ళని పౌలు ఎదుర్కొంటున్నాడు. పౌలు స్పందనలో ఒకదానిని రోమా 9:10-11 చూడగలం. చదువుదాం. రోమా 9:10-11, 12 మనకి కనిపిస్తుంది. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు
ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. కాబట్టి క్రైస్తవులు కావటానికి మన క్రియలు ఏమీ పనికిరావు. ఎందుకంటే దేవుడు అంతకు ముందే నిర్ణయించాడు ఎవరు క్రైస్తవులు కాదని. అంటే మన బాధ్యత లేదని అది కాదు. అంటే మన క్రియలను బట్టి మనం క్రైస్తవులం కాదు, దేవుని యొక్క పిల్లలు కాదు. క్రియలు సహాయపడలేవని కేవలము విశ్వాసమును బట్టియే దేవుని కృపను పొందగలమని పౌలు జవాబు ఇస్తున్నాడు. దేవుని కృపను బట్టి క్రైస్తవులు అవుతారు. క్రియలు, మానవులు చేసేటువంటి క్రియలు సహాయపడలేవు కూడా అని పౌలు చెబుతున్నాడు. మరి యాకోబు ఏం చెబుతున్నాడు? యాకోబు విషయంలో ఒకే ఒక దేవుడని ఉదాహరణకు ఒప్పుకొనుట మాత్రమున, దేవుడు ఒక్కడే అని ఒప్పుకున్న మాత్రమున వారిలో విశ్వాసము, రక్షించగలిగిన విశ్వాసం, అంటే ఆ విధంగా నమ్మితే రక్షణ పొందుతాం అనేటువంటి వారిలో ఆ విధంగా తలస్తుంటున్నారు ఉన్నదని వాదించే వారిని యాకోబు ఎదుర్కొంటున్నాడు. మరలా చదువుతాను. యాకోబు ఎవరిని ఎదుర్కొంటున్నాడు అంటే, దేవుడు ఒకే ఒక దేవుడు, ఒక ఉదాహరణకి అలాంటిది చెబితే, ఒప్పుకుంటే క్రైస్తవుడు అవుతాడు, రక్షణ వస్తుంది, అది చాలు అని చెప్పేటువంటి, ఆ విధంగా వాదించేటువంటి వాళ్ళని మరి యాకోబు ఎదుర్కొంటున్నాడు. ఈ విశ్వాసం సరిపోదని, అలాంటి విశ్వాసం సరిపోదయా అని యాకోబు స్పందిస్తున్నాడు. నిజమైన విశ్వాసము మంచి క్రియలను కలుగజేస్తుంది అని యాకోబు చెబుతున్నాడు. లేని ఎడల మృతమైనది, అది చనిపోయిన దాంతో సమానం. అలాంటి విశ్వాసమే కాదు, అది చనిపోయినటువంటి విశ్వాసం అని చెబుతున్నాడు. ఓకే, దాన్ని మరి పౌలు కూడా అంగీకరిస్తాడు. అందువలన ప్రాముఖ్యమైన క్రమ పద్ధతిని ముప్పు కలుగజేస్తుంది. అందువలన అంటే ఆ విధంగా వాళ్ళని వీళ్ళని సపరేట్ చేస్తే, పౌలుని యాకోబుని సపరేట్ చేస్తే ప్రాముఖ్యమైన క్రమ పద్ధతికి ముప్పు కలుగుతుంది. క్రైస్తవులగుటకు క్రియలు దోహద పడదని పౌలు వాదన. నీతి క్రియలను క్రైస్తవులు తప్పనిసరిగా కలిగి ఉండవలనని యాకోబు వాదన. ఓకే, వాళ్ళ వాదన ఏంటి మనం గ్రహించాలి. పౌలు వాదన ఏంటి, యాకోబు వాదన ఏంటి? క్రైస్తవులగుటకు క్రియలు దోహద పడవని పౌలు వాదన. మరి యాకోబు వాదన ఏంటంటే, నీతి క్రియలను క్రైస్తవులు తప్పనిసరిగా కలిగి ఉండాలి అని ఆయన వాదన. ఈ విషయంలో పౌలు అనుమతించకపోడు. పౌలు కూడా అదే చెబుతాడు. క్రైస్తవులు అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు నీతి కార్యాలు చేయాలి అని ఆయనే చెబుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీ
ఆరో అధ్యాయంలో ఈ వచనాల్లో కూడా ఆయన చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా సత్క్రియలు చేయండి అని అంటాడు. లేకపోతే రక్షణ లేదు అన్నట్టుగా చెప్తాడు అన్నమాట. రైట్. 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 3 వచనాలు చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, అన్యాయస్తులు, దొంగలైనను, నెక్స్ట్ 10, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి ఆయన కూడా అదే చెప్తున్నాడు. క్రైస్తవులు అయిన తర్వాత మరి క్రియలు, నీతి క్రియలు చేయాలి అని. 3వది సి, నీతిమంతునిగా తీర్చుట అనేది ప్రప్రదంగా దేవుని కార్యమై ఉన్నది. దీని ద్వారా శిలువపై యేసుక్రీస్తు చేసిన కార్యమును ఆధారం చేసుకొని నేరస్తులైన పాపులను నిర్దోషులుగాను ఆయన దృష్టిలో నీతిమంతులుగాను ప్రకటిస్తున్నాడు. నిజమైనటువంటి జస్టిఫికేషన్ అనేటువంటి అర్థానికి ఇదన్నమాట. నీతిమంతులుగా తీర్పు అనేది ప్రప్రదంగా దేవుని కార్యమై ఉంటున్నది. దేవుని కార్యం. దీని ద్వారా శిలువపై యేసుక్రీస్తు చేసిన కార్యమును ఆధారం చేసుకొని నేరస్తులైన పాపులను నిర్దోషులుగాను ఆయన దృష్టిలో దేవుని దృష్టిలో నీతిమంతులుగా ప్రకటిస్తున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతులు అయ్యారు. యేసుక్రీస్తుని విశ్వసించిన దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని, యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని పాపులైనటువంటి వాళ్ళని, దోషుల్ని నిర్దోషులుగా దేవుడు ఎంచుతున్నాడు. అది దేవుని దృష్టిలో వాళ్ళు నిర్దోషులయ్యారు. ఈ విధంగా నీతిమంతులుగా ప్రకటించుటకు కేవలము దేవుని యొక్క కృపావరం, దేవుని కార్యం అది. రోమా 3:20, గలతీ 2:16 కూడా అదే సత్యం ఉన్నది. దానికి బదులు ఇక్కడ యాకోబు చెప్తున్నది ఏంటంటే, సహచరుల దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు, సహచరులు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, వాళ్ళ దృష్టిలో నీతిమంతులుగా కనపరుచుకొనుటకై నీకు మంచి కార్యాలుంటే నువ్వు చూయించుకో, నీ సహోదరులకు చూయించుకో. అంతేకాదు చివరి దినాన దేవుడు కూడా చూస్తాడు అది. ఎందుకంటే దేవుడు మన క్రియలను బట్టి చూస్తాడు. రక్షణ పొందితే తప్పనిసరిగా క్రియలు ఉండాలి. కాబట్టి దేవుడు కూడా దాన్ని చూస్తాడు. మనుషులు చూడటమే కాదు, దేవుడు కూడా చివరి తీర్పు సమయంలో అది కూడా చూస్తాడనమాట. దాన్ని కూడా యాకోబు కేంద్రీకరిస్తున్నాడు. 2:18 వచనం చదువుదాం. 2:18 యాకోబు పత్రిక 2:18. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పాను. నిజమైన క్రైస్తవ జీవితము పరివర్తన చెందిన జీవితమని యాకోబు పేర్కొంటున్నాడు. అది చాలా ముఖ్యమైనదన్నమాట. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం పరివర్తన చెందిన జీవితం అని యాకోబు నొక్కి చెప్తున్నాడు. మరలా
మరలా కూడా దీనికి పౌలు అబ్జెక్ట్ చేస్తాడా? లేదు. పౌలు దీనికి అనుమతించకపోడు. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున అవి అంటే 2 కొరింథీ 5:10ని మనం చదువుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున అవి మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేహంతో జరిగిన వాటి ప్రతిఫలము ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి అలాంటి పరివర్తన జీవితం కలగాలని యాకోబు చెబుతున్నాడు. మరి పౌలు కూడా చెప్తున్నాడు. మరి ఇక్కడ ప్రతివాడు ప్రతిఫలము పొందును అంటే రివార్డ్స్ అన్నమాట. రివార్డ్స్ అవి కూడా దేవుని యొక్క కృపను బట్టే రివార్డ్స్ కూడా ఇస్తాడు. ఏదో మనం చేసిన దాన్ని బట్టి ఇస్తాడు అని తలంచుకోవచ్చు కానీ ఆ ప్రతిఫలం కూడాను దేవుని యొక్క కృపను బట్టే అని మనం గ్రహించాలి. కృపను బట్టి బహుమానములు పంచిపెట్టబడును. ఎందువలనగా మన మంచి క్రియలు కూడా కృపను బట్టి ఉబికివచ్చును. దే విల్ స్ప్రింగ్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. మంచి కార్యాలు దేవుని యొక్క కృపను బట్టే వస్తాయి అన్నమాట. కానీ అందును బట్టి క్రియలు అంతగా అవసరం లేదని కాదు. క్రియలు తప్పనిసరిగా చేయాలి అని మనం చెప్పాలి. క్రియలు కూడా అవసరం. దేవుని కృపలే కాబట్టి క్రియలు అవసరం లేదు అని అనటానికి వీల్లేదు. క్రియలు అంతగా అవసరం లేదని దాని అర్థం కాదు. దేవుని కృపను బట్టి అని కాబట్టి మన క్రియలు చేయనవసరం లేదు అనేటువంటి ఆ కన్క్లూజన్స్కి మనం రాకూడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను దీవించును గాక, నిన్ను కరుణించును గాక. నీ ముఖ కాంతిని ఆయన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.